నమస్కారం. శ్రీ సాయి పూజా సామాగ్రి ఓంకారానికి స్వాగతం. రమణ శాస్త్రం ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలను అలాగే మీ జాతకంలో ఉన్న దోషాలకు పరిహారాలను తెలియజేస్తున్న రమణ శాస్త్ర ప్రవీణులు ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురుజీ మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుజీ. బ్రహ్మోస్మి. గురుజీ, ఈ రోజు ఎలా ఉంది, అలాగే ఈ రోజు మీరు మాకు ముందుగా ఏం చెప్పబోతున్నారు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. హరి ఓం. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. ఈరోజు గురువారము, పైగా ఏకాదశి. ఉపరి మనకు తెలుసు నిన్న దశమి, ఈరోజు ఏకాదశి, గురువారం వచ్చేసింది. చాలా ఉత్తమైన రోజు. ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభమైంది. కానీ నిన్న పొద్దున్నే మీకు ఓంకార కార్యక్రమంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఏంటి శని దోషాలు ఎలా ఎలా వస్తాయి, మనం తినే దాంట్లో భోజనంలో కూడా శని దోషం వస్తుందని. అలాగే ఇంకెక్కడ శని దోషాలు వస్తూ ఉంటాయి చూడండి. మీరు ఎప్పుడు భోజనం చేసేటప్పుడు అన్నంలో వెంట్రుకలు, ఎవరికి దొరకని వెంట్రుకలు మీకే దొరుకుతూ ఉంటాయి. అలా అవుతూ ఉంటే మీకు శని దోషం వచ్చింది. తర్వాత అన్నంలో మీరు భోజనం చేసే దాంట్లో మంది ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. ఎవరికైనా చెప్తే, ఏంటి ఊర్లో ఇంట్లో ఎవరికి దొరకంది నీకే దొరుకుతాయా, ఏంటి పెరుగులో నువ్వు మన్ను వెతుకుతున్నావా, రాళ్ళు వెతుకుతున్నావా అనేస్తారు. అంటే వాళ్ళు చెప్తే కూడా తిడతారు. చెప్పకుండా మింగడం కాదు, నోట్లో పెట్టుకుంటే మన్నులాగా అనిపిస్తుంది, దాన్ని ఉమ్మేయాలి అనిపిస్తుంది. అలా అంతా ఫీల్ అవుతుంది. అంటే శని దోషం ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా అక్కడ ఒక స్థలంలో అపార్ట్మెంట్స్ ఎక్కడో ఒక జాగాలో మీ వెహికల్ నిలబెట్టింటారు. అక్కడ 100 వెహికల్స్ ఉంటాయి, 100 వెహికల్స్ ఉంటాయి. ఆ 100 వెహికల్ అన్నీ వదిలేసి మీ వెహికల్ పైనే ఆ ఒక రిగ్ద పక్షి. ఏంటి రిగ్ద అంటే కాకి. ఆ కాకి అక్కడ మలం విసర్జన చేసి ఉంటుంది. అన్నీ వదిలేసి మీ పైనే చేయాలా, మీ దీనిపైనే చేయాలా అంటే ఎందుకు? దాన్ని చూస్తేనే తెలుసుకోవాలి శని దోషం స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా మీరు ఎటో వెళ్తూ ఉంటారు, రోడ్లో వెళ్తూ ఉంటే కాకి అలా వస్తూ మీపై గలీజ్ చేసి వెళ్ళిపోతుంది. అలా చేస్తే కూడా మీపై శని దోషం వచ్చేసింది అని. ఇంతేకాకుండా ఇంకా శని దోషం వచ్చింది అంటే ఎలా ఉంటుంది మీ లైఫ్లో అంటే, ప్రతిరోజు ఆఫీస్లో ఉండున్నట్టే మీ ఏం తప్పు ఉండదు, ఏమి కొంచెం కూడా ప్రాబ్లం ఉండదు. ఇమ్మీడియట్ పిలిపిస్తారు, నువ్వు ఒక రిజైన్ చేసి నువ్వు వెళ్ళిపోనేస్తారు. సింపుల్ ట్రిక్. మీరు ఏం చేస్తారని మీకే అర్థం కాదు, మీరు ఏం తప్పు చేస్తుంటారని మీకే తెలీదు. అలా అయిపోతుంది, అనుకున్నట్లే ఉద్యోగం వెళ్ళిపోతుంది. తర్వాత అపవాదాలు, మీరు చేయని తప్పుకి అపవాదాలు వస్తూ ఉంటాయి. ఇలా అయిపోవడం. తర్వాత పగులంతా మంకు, మీరు ఏం చేసాకి కాదు, అస్సలు ఏం పని చేసాకున్నా నిద్రపోవడం ఇలా అవుతూ ఉంటుంది. ఇలా వస్తే కూడా శని దోషం వస్తూ ఉంటుంది. అంతేకాకుండా నైట్ పడుకుంటే ఎంచో పైన నిద్రే రాదు, అసలు ఏదో యోచన చేస్తూ ఉన్నట్టు, ఏదో ఒకటి యోచన చేస్తూ ఉన్నట్టు, అలా ఉంటే కూడా శని దోషం ఉంటుంది. ఇక ఇంట్లో మనకి ఎక్కడ చూసినా గలీజే కనపడుతూ ఉంటుంది. మన కళ్ళకి, వేరే వాళ్ళు ఎవరికి కనబడదు, వాళ్ళకంతా కామ్గా ఉంటుంది. మీరు ఇంట్లోకి వెళ్ళిన తక్షణ మీ ఇంట్లో ఇదేంటి చెత్త, కాలుకే దొరుకుతుంది, ఇదేంటి చెత్త, ఇలా 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 అనేస్తారు. అంటే అలా వాళ్ళు కనబడుతుంది, క్లీన్గా లేదు ఇల్లు కనబడుతుంది అంటే వాళ్ళకి శని దోషం ప్రాప్తిస్తుంది అని. చూడండి, మన చుట్టుపక్కనే ఎన్నో విచారాల మనం తెలుసుకోవచ్చు మనకి శని దోషం నడుస్తుందా లేదా అని. ఇంతే మన జీవితంలో మనకి కొన్ని కర్మాలను చూసే దాంట్లోనే తెలుసుకోవచ్చు మనకి యావ గ్రహ బాధాలు ఉన్నాయి, ఇప్పుడు గ్రహ దోషాలు ఉన్నాయి. అందువలన ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి విశేషం నేను తెలియచేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు మీ ఇంట్లో ఉన్న ఒక బిడ్లకి, మీ బిడ్లకి, పురుషులు మగపిల్ల వాళ్ళకి
అబ్బాయిలకి అందరికీ, చిన్న పిల్లవారి నుంచి పెద్దవారి వరకు ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కువ పార్శ్వవాయు లైఫ్లో రాకుండా, నడుము అనేది రాకుండా, బాడీలో ఎముకల రోగం రాకుండా భయపడుతూ ఉంటారు ఏం చేసడానికి. ఆ భయం అనేది తొలగిపోవడానికి, అంతేకాకుండా సమస్త విధాల దృష్టి దోషాలు, మాట మంత్రాలు వెళ్ళి మంచి మెమొరీతో మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, దాని యోగక్షేమంలో తెలియచేస్తాను. ఓకే గురుజీ, మనకి ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కాశీ వస్తున్నానండి. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం అండి, మిథున రాశి. ఓకేనండి. వృషభ లగ్నం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే. నమస్తే గురుజీ గారండి. నమస్తే. ఏం ఉద్యోగం చేస్తారు మీరు? ఉద్యోగం 2 years కింద నేను మైక్రో ఫైనాన్స్ లో చేశానండి. ఓకే. అదే రిజైన్ చేశానండి. అప్పటి నుంచి నాకు ఎటువంటి ఉద్యోగం కానీ ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ విదేశీ ప్రయాణం పెట్టుకున్నాను. రమల శాస్త్రం చూస్తూ ఉన్నాను. రమల శాస్త్రంలో ఉద్యోగ సమస్య ఉంది అని చూపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి విదేశీ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నానండి. ఖచ్చితంగా ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఖచ్చితం కంటిన్యూస్ గా డెఫినెట్లీ మీకు మంచిది అవ్వాలని నేను చేస్తున్నాను, ఆశీర్వాదం కూడా చేస్తాను. మీరు ఇంకేం బాధపడకండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీ జన్మ జాతకంలో రాహు మంచి స్థానంలో ఉన్నాడు కావున అతనిపై శని దృష్టి ఉంది. ఆ శని దృష్టి ఉండే దాని వల్ల అతన్ని మీకు విదేశీ యోగాలకి వెళ్ళడానికి చాలా తాపత్రయాలు పడాల్సి వస్తుంది. పాస్పోర్ట్ కాదు, పాస్పోర్ట్ అయితే వీసా దొరకదు, వీసా పాస్పోర్ట్ రెండు అయితే ఇంట్లో ఏదో ఒక అడ్డి ఆటంకాలు ఇలాంటివి ఏదైనా వచ్చేస్తాయి. అందువలన మీరు చేయాల్సి ఉండేది, విదేశీ యోగానికి వెళ్ళాలంటే మీరు ప్రతి పౌర్ణమి రోజు ఏదైనా నదీ తీరంలో వెళ్ళి స్నానం చేసుకొని ఒక కొబ్బరికాయని వదిలేసి రావాలి 3 మాసాలు, పౌర్ణమి రోజు. అలాగే ప్రతి మంగళవారము ఒక మాసానికి ఒక్కసారి 3 మాసాలుగా హనుమంతునికి వడమాల, మినిపిండితో చేసిన వడమాలని వేయించాలి. ఇలా 3 మంగళవారాలు 3 పౌర్ణమి రోజులు దీన్ని చేస్తే ఖచ్చితంగా మీరు విదేశయానం ఖచ్చితం, విదేశీపై అక్కడ సెటిల్ అవుతారు. మీరు దీన్ని ప్రయోగం చేసుకోండి, మీ లైఫ్ లాంగ్ హ్యాపీ ఫలాలు పొందండి. నమస్తే. గురుజీ, ప్రస్తుతం మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు అమరావతి మేడం. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పెద్దమ్మాయి శిరీష గురించి మేడం. ఓకేనండి, శిరీష నక్షత్రం చెప్తారా? కృతికా నక్షత్రం మేడం, 3వ పాదం. ఓకేనండి, గురుజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ, బాగున్నారా స్వామి? బాగున్నాను తల్లి. పాప గురించి చూస్తూ ఉన్నాను, రమల శాస్త్రం చూస్తున్నాను. పాప కుటుంబ స్థానం చూపిస్తుంది. కుటుంబ స్థానంలో నెమ్మది అస్సలు అనేది లేదు. అమ్మాయి జాతకంలో చాలా మ్యారీడ్ లైఫ్ చాలా బాధలు పడుతుంది, చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం లేదు, హౌస్ వైఫ్ సార్ మా అమ్మాయి. హౌస్ వైఫ్, కానీ వివాహ జీవితం అంటే దాంపత్య జీవితంలో చాలా ప్రాబ్లం ఉందమ్మా. అమ్మాయికి ఆరోగ్యం బాగుంటం లేదు. ఆరోగ్య స్థానంలో ఏముంది? అమ్మాయికి కొంచెం తలనొప్పి రావటం అట్లా ఉంటుంది. అదేను ఆర్థిక పరంగా కూడా కనుక్కుందాము. ఆర్థికంగా బాగానే ఉంది కదా. ఏం చేస్తాడు అతను హస్బెండ్ వర్క్? ఆయన సేల్స్ ట్యాక్స్ లో చేస్తారు సార్. ఆర్థికంగా బాగుంది, ఆర్థికంగా ఏం ప్రాబ్లం లేదు, ఆర్థికంగా బాగానే ఉంది తల్లి, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అమ్మాయికి మానసికంగా ప్రాబ్లం ఉంది. మీకేం కావాలి అమ్మాయి? మా పెద్దమ్మాయి సార్. పెద్దమ్మాయి మీ తోడు ఉందా, వేరే ఉన్నారా ఇల్లు? వేరే ఉంది సార్. అమ్మాయి మీతో చెప్పుకుంటూ లేదు అంతే. కానీ అమ్మాయికి మానసికంగా బాధ ఉంది. అంటే మ్యారీడ్ లైఫ్ లో అక్కడ ఏదో చిన్న విచారాలు మనసు తీసుకొని అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంతవరకు వదిలితే వేరే ఇంకేం లేదు. ఫస్ట్ ఆ మానసికంగా వాళ్ళ దృఢత్వం కావాలి, అంతవరకు వదిలితే వేరే ఇంకేం లేదు తల్లి. నేను ఒక టిప్ చెప్తాను, దాన్ని ఫాలో చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు అంటే వారానికి ఎప్పుడు తలస్నానం చేస్తారో అప్పుడంతా ప్రతిరోజు తలకి కొంచెం నువ్వుల నూనె, కొంచెం పాలు తలపై పెట్టుకొని ఒక పసుపుతో కొంచెం ఈ బొగ్గుల పొడిని కొంచెం చేసి పసుపులో కొంచెం మిశ్రమం ఒక చిటికంతా
మిశ్రణం చేసి అందులో నూనె పూసుకొని కొంచెం చేతులకి కాళ్ళకి పూసుకొని స్నానం చేసుకొని దుర్గాదేవి దేవాలయంలో నిమ్మ పండుపై దీపం వెలిగించాలి. అంటే నిమ్మ పండు కోసి అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా 32 రోజులు చేస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయి జీవితంలో ఆరోగ్యము లభిస్తుంది, ఐశ్వర్యము ప్రాప్తి అవుతుంది. వీరికి తలనొప్పు, జబ్బు మరొకటి ఇలాంటిది ఏది రాదు తల్లి. మంచిదమ్మా, నమస్తే. విన్నారు కదండి, గురించి చెప్పినట్టు కనుక చేస్తే మీ అమ్మాయికి పర్సనల్ లైఫ్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తొందరలోనే సాల్వ్ అవుతాయి. గురించి మనకి ప్రస్తుతం మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, శిరీష గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శిరీష గారు. నమస్కారం అమ్మా. శిరీష గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అమ్మా. మీ హస్బెండ్, మీ నక్షత్రం చెప్తారా? నక్షత్రం లేదు. ఓకే, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ హస్బెండ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఆయన పేరు వెంకటేష్ గౌడ్. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఐడియా ఉందా? లేదమ్మా, ఏజ్ అయితే 30. ఓకేనండి, గురుజీతో మాట్లాడు. హలో. హలో గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? గురించి అడుగుదామని. వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ జాతకం ఏమో చాలా బాగుంది. కోపం ఎక్కువమ్మా మీ ఆయనకి, చాలా చాలా. మీకు ఏండ్లను స్పందించడు అసలు. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 5 ఏళ్ళు నడుస్తుంది అయ్య గారు. 5 ఏళ్ళు 5 చెరువులు నీళ్లు తాగించేస్తారు మీకు. చాలా చాలా బాధ ఉంది మీ లైఫ్ లో. అతను మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు ఉన్నారా? ఒకడే కొడుకు. ఒకడే కొడుకు. రెండో మ్యారేజ్ రోజు పుట్టిండు. రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడా? రెండో మ్యారేజ్ డే రోజు బాబు పుట్టిండు. ఓకే ఓకే, అలా అయింది. ఓకే అమ్మా, మంచిది తల్లి, మీరేం బాధపడకండి. మీ అబ్బాయి గురించి జాతకం బాగుంది, కానీ మీ ఇద్దరిలో దాంపత్య జీవనంలో అసలు సుఖం అనేది లేదు ఇప్పటి వరకు. సుఖం లేదు అసలు. అన్ని డౌట్లు, అనుమానాలు, అన్నిటికీ అనుమానాలు. ఏది అద్దంతో చూస్తాడన్నమాట. ఓకే ఓకే. ఏం పని చేస్తాడు అతను? వైన్ షాప్ అండి, బిజినెస్ భాగము పని చేస్తున్నారు దాంట్లోనే. సరే తల్లి, మీరేం బాధపడకండి. కానీ అతని తోడు జీవించడం చాలా కష్టం. కానీ ఇన్ని రోజులే నువ్వు చేసావంటే నిజంగా నీ ఓపికని మెచ్చాల్సి ఉండేదే. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడని తల్లి, మీరు ఇంకేం బాధపడకండి. అతనికి బుద్ధి రావాలి, అతను మంచిగా మిమ్మల్ని చూసుకోవాలి, మీ కుటుంబంలో మంచిగా ఉండాలి, సరేనా? ఇలా దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. అతను మీ అత్త మామ గారు ఉన్నారా? మామయ్య చనిపోయినాడు. అంటే ఎవరి మాట ఇన్నడు అసలు? అట్లయితే ఎవరి మాట అయినాడు, ఇంటికి పెద్ద కొడుకు ఈయననే. ఇదే మా ప్రాబ్లం వచ్చినది. అందువల్లనే ఇతని చిన్న వయసు నుంచినే అంతా బయట పెరిగి ప్రపంచం చూసి లేని అలవాట్లు అంటూ లేదు ఇతనికి. అన్ని రకాలుగాను యోచన చేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగాను మాట్లాడుతూ ఉంటాడు. చాలా అసలు అశబ్దాలే, అంటే ఏది మాట్లాడకూడదు అలాంటివే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలాగైతే మీరు ప్రతి గురువారము ఏదైనా నరసింహస్వామి దేవాలయంలో వెళ్ళి ఆ నరసింహస్వామి దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి అక్కడి నుంచి కొంచెం తులసి తీసుకువచ్చి ఆ తులసి కొంచెం ఒక నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో ఉన్న నీరుని ఇతను భోజనం చేసేటప్పుడు లేక అతను తాగడానికో ఆ తులసి నీళ్ళని ఇస్తూ రండి కొంచెం తీర్థంగా. ఇలా 16 వారాలు చేసుకుంటూ మీరు ప్రతి మంగళవారము వంటింట్లో, మీరు వంటింట్లో ఎక్కడ వండుకుంటారో ఆ వంటింట్లో నేలపై కూర్చొని భోజనం చేసి ఆ మిగిలిన అన్నాన్ని తీసుకెళ్లి కాకలకి వేసేయాలి. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నిక సమయం, అంటే మధ్యాహ్నం ఒక ఆవుకు మీ చేతిలో నువ్వులు తర్వాత కొంచెం బెల్లం మిశ్రమం తినిపిస్తూ రండి. ఇలా చేస్తూ వస్తే మీ దాంపత్య జీవనం కొంచెం చక్కగా పడుతుంది. అతను అనుమానాలన్నీ తగ్గిపోతాయి తల్లి. ఇది ఒక చేసుకోండి అమ్మా. ఆ నరసింహస్వామినే అతనికి బుద్ధి చెప్తాడు, మీరు ఇంకేం బాధపడకండి. నమస్తే. గురించి ప్రస్తుతం మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? పి లలిత కుమార్ అండి. నేను మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను. ఓకే, మీ బాబు పేరు? వంశీకృష్ణ, పంగులూరు వంశీకృష్ణ అండి. ఓకే, మీ అబ్బాయి నక్షత్రం ఏమైనా ఐడియా ఉందండి? 7/12/84 అండి, రోహిణి నక్షత్రం. ఓకేనండి, గురుజీతో టైం 10:37 అండి. ఓకేనండి, గురుజీతో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ ప్రోగ్రామ్ నాకు చాలా నచ్చిందండి. సరే తల్లి, మంచిది కానిమ్మా. యోగక్షేమం మీరు చెప్పినవన్నీ చేస్తుంటానండి. ఎప్పుడు మీకు అవకాశం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నానండి. సరే తల్లి, ఈ రోజు అవకాశం లభించేసింది. ఇంకా మీ జీవితం మంచిదైనట్టే, ధన్యోస్మి అనుకోండి అంతే. భగవంతునికి ఒక థ్యాంక్స్ చెప్పేయండి.
నమస్కారం గురువు గారు. మంచిదవుతుంది తల్లి. ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? బాబు బీటెక్ చేశాడండి, ఇంకా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వలేదు, మ్యారేజ్ కాలేదు. బాధపడకండి. అబ్బాయి జాతకంలో చతుస్థానంలో కుజుడు, జాతకంలో కుజదోషం ఉందమ్మా. కొంచెమే, చాలా లేదు, 25% అంత కుజదోషం వచ్చేసింది. అంతేకాకుండా ఇతని సుఖస్థానంలో పాపగ్రహాలు ఉండే దాని వల్ల ఇతను ఏది ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఇంకా సెటిల్మెంట్ లేదు, చాలా కష్టపడతాడు. కానీ కన్ఫ్యూజన్ చాలా, చేయాలా వద్దా, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, ఇంకా సెటిల్ అవుదాము తర్వాత మ్యారేజ్, ఇలా కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు ఎప్పుడు. అదొక సమస్య ఉంది. అంత వస్తే వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. సరే మా దాన్నే కంటిన్యూ చేయమని చెప్పండి. ప్రస్తుతానికి ఇతని జన్మజాతంలో కుజదోషం నివారణ కావాలి. ప్రతి మంగళవారము ఏదైనా దుర్గాదేవి దేవాలయానికి తెల్ల జిల్లేడి పూలు వస్తాయి, తెలుసా మీకు? ఆ తెల్ల జిల్లేడి పూలతో ఒక మాల చేయండి. అంటే ఒక 28 లేక 54 పూలు తీసుకువచ్చి అందులో ఒక మాల చేసి ఆ మాలని తీసుకెళ్లి అమ్మవారి గుడిలో వేయడానికి ఇతని చేత్తో ఇచ్చేయాలి. ఇలా 16 మంగళవారాలు చేసేస్తే అంతలోపునే కుజదోషం పరిపూర్ణంగా నివారణ అయిపోతుంది. మీ ఇంటికి దక్షిణ వైపు నుండి మొదటి అమ్మాయి వస్తుంది. ఆ మొదటి అమ్మాయికి ఎడమ చేతి పైన పెద్ద మచ్చ ఉంటుంది. చాలా అదృష్టం, ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది. లైఫ్ లో చాలా బాగుంటాడు. మీరు ఇంకేం యోచన చేసేది, అంతా బాధపడేది వదిలేయండి. ఈ నేను చెప్పిన వ్రతాన్ని చేసుకోండి తల్లి, మంచిదవుతుంది. నమస్తే. విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక చేస్తే మీ అబ్బాయికి త్వరలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది, అలాగే వివాహం కూడా జరుగుతుంది. ఇక గురుజీ ఇవాళ యోగక్షేమంలో మాకేం చెప్పబోతున్నారు? ఈనాటి యోగక్షేమము చాలా విశేషమైన రోజే. నేను ప్రస్తుతం అప్పుడే చెప్పాను, ఏం చేసుకోవాలంటే మీ అబ్బాయిల్లో మంచి గుణం తేవాలంటే, రోగ బాధలు పోవాలా, దృష్టి పోవాలంటే ఏం చేయాలి, మీకు నేను చెప్తున్న ఒక అద్భుతమైన యోగక్షేమంలో చెప్తుండేది మొలతాడు తెలుసు కదండి. అలాంటి మొలతాడుని ఒకటి తెచ్చి ఈరోజు అందులోకి ఈ ఒక తులసి గింజ, అంటే తులసి పూస, తులసి గింజని అందులో వేయాలి. రెండు తులసి గింజలు వేసి పాత మొలతాడుని కట్ చేసేయండి, తీసేసి దీన్ని ఈరోజు మీ అబ్బాయిలు కట్టాలి. ఇప్పుడైనా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంత్రం అయినా సరే, దాన్ని ఎరుపు దారముతో కట్టాలి. ఎరుపు దారంలో వేసేయాలి. ఆ దారాన్ని నడుములో కట్టే దాని నుంచి నడుము నొప్పి రాదు, దృష్టి దోషాలు రావు, అంగహీనత్వాలు రావు, పార్శ్వవాయువులు రావు, ఆర్థరైటిస్ అనేది రాదు. తర్వాత ఎన్నో రోగ జబ్బులన్నీ దూరం అవుతాయి. తర్వాత దృష్టి దోషాలు తగలవు, బద్ధకం అనేది వెళ్ళిపోతుంది, ఏకాగ్రత వస్తుంది, కోపం తగ్గుతుంది. చూడండి ఎంత మనకి ఉపయోగం ఉందో. దానివలన ఈరోజు మీరు చేయాల్సి ఉండేది దీన్ని. ఈరోజు ఒక మలతాడుని మీ అబ్బాయిల్లో తల్లి గారు కట్టచ్చు, లేదా వాళ్ళే కట్టుకోవడానికి మీరు తయారు చేసి ఇవ్వండి. దాన్ని కట్టుకోండి. ఈరోజు ఖచ్చితంగా లైఫ్లో మంచి హెల్ప్ అవుతుంది. దీన్ని చేసుకోండి. ప్రతి ఒక్కరూ దీ లాభాలు పొందండి. నమస్తే. అబ్బాయిల్లో పరివర్తన కలిగేందుకు, ఆరోగ్య వృద్ధికి, దృష్టి దోష నివారణకు ఈరోజు ఏ సమయంలోనైనా 2 తులసి గింజలను మొలతాడుకు కట్టి దానిని అబ్బాయిలకు ధరింపజేయాలి. దీనివల్ల ఏకాగ్రత కూడా పెంపొందుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణపతయే నమః. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భగవద్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ృతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మొలతాడు తెలుసు కదండి. అలాంటి మొలతాడుని ఒకటి తెచ్చి ఈరోజు అందులోకి ఈ తులసి గింజ, అంటే తులసి పూస, తులసి గింజని అందులో వేయాలి. రెండు తులసి గింజలు వేసి
పాత మొలతాడుని కట్ చేసేయండి, తీసేసి దీన్ని ఈరోజు మీ అబ్బాయిలు కట్టాలి. ఇప్పుడైనా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంత్రం అయినా సరే. అబ్బాయిల్లో పరివర్తన కలిగేందుకు, ఆరోగ్య వృద్ధికి, దృష్టి దోష నివారణకు ఈరోజు ఏ సమయంలోనైనా 2 తులసి గింజలను మొలతాడుకు కట్టి దానిని అబ్బాయిలకు ధరింపజేయాలి. దీనివల్ల ఏకాగ్రత కూడా పెంపొందుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణపతయే నమః. ఓం శం నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం. ఓకే గురుజీ, చాలా చక్కటి విషయాన్ని మాకు వివరించారు. అలాగే ఈరోజు కాలేజ్ సమస్యలకు కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ సాయి పూజా సామాగ్రి ఓంకారం. మళ్ళీ ఓంకారంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.